డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. ప్రజలలోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామన్నారు. మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను నించొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలై స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. నాయకత్వం ఎంతో మంది అనుభవజ్ఞులు, ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతోని, నమ్మకంతోని ఈ బాధ్యతనిచ్చారు. అందుకే ఈ రోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి అని చెప్పి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. పార్లమెంటుపై దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని బట్టి ఖండించారు. భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలన్నారు. ఈ దేశ రక్షణను ప్రధాని మోదీ గాలికి వదిలేశారన్నారు. పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జవాబుదారితనంగా ఉండేటువంటి పాలన అందించేటట్టుగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు. ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభలపైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంటు పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంటు సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. బీజేపీ దేశంలో కులమతాల పేరుతో విచ్ఛిన్నం చేస్తున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజలను గాలి కుదిలేశారన్నారు. పార్లమెంటుపై దాడి జరిగితే కనీసం స్పందించలేదన్నారు. దేశం అప్పుల కుప్పగా మారిందన్నారు. మోదీ హయాంలో విధ్వంసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలు కల్లోలం అవుతున్నాయన్నారు. ఇండియా కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరి 141 మంది ఎంపీలని ఎత్తేసే కార్యక్రమం చేసిండ్రు. సంతోషం, చేసిండ్రు, చాలా గొప్ప పని చేసిండ్రు. ఎట్లయితే ఈ ధర్నా చౌకును ఎత్తేసిన కేసీఆర్ ప్రజలు ఎత్తేసిండ్రు, పార్లమెంటులో 141 సభ్యులను ఎత్తేస్తే రేపు ప్రజలు మిమ్మల్ని కూడా ఎత్తేస్తారు సభ నుంచి. డెఫినెట్గా జరగబోతూ ఉంది. ఒకనాటి పరిస్థితి వేరు. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, మీడియా కారణంగా అట్టడుగున్న వాళ్ళు, గ్రామస్థాయి ఉన్న వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా దేశంలో ఏం చేస్తూ ఉందో, ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు,
డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. రోజులు దగ్గర పడ్డాయి. మహా అంటే ఇంకో 2 మాసాలు 3 మాసాలు ఖచ్చితంగా ఇటువంటి దాడిని ఖండిస్తూ తప్పకుండా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, విలువలకు తిలోదకాలు ఇచ్చిండ్రు, ఆ విలువలను కాపాడే కార్యక్రమం చేయాలి. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈనాడు మనం గమనిస్తూ ఉన్నాం. పార్లమెంటు మీద దాడి జరగడం అంటే అంబేద్కర్ గుండెపైన దాడి జరిగినట్లు అని సిపిఐ ఎమ్మెల్యే కోడంనేని సాంబశివరావు అన్నారు. దాడికి కారణం అడిగితే ప్రధాని హోంమంత్రి హిట్లర్ ముసలోడిలా ప్రవర్తించారని విమర్శించారు. ఎంపీలను సస్పెన్షన్ చేశారన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ప్రజా తీర్పుకు విరుద్ధంగా ఫలితం వచ్చిందన్నారు. అగాంతకులకు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీని సస్పెండ్ చేశారని అన్నారు. ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒకరోజు ఈ హిట్లర్ ముసోలికి గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా, నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. ఏదో ఒకరోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంత అహంభావమా మీకు? దేశాన్ని గెలవచ్చు, మందబలంతో గెలవచ్చు మీరు. అసలు మీ గెలుపే అనుమానం. ఇవాళ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మీ గెలుపే అనుమానం. అది నిజమైన ప్రజల తీర్పుకి అది అద్దం పట్టలేదు. నిజమైన ప్రజల తీర్పు కాదని ఇవాళ అనేక వర్గాల నుంచి, మేధావుల నుంచి అనుమానం వస్తూ ఉంది. ముఖ్యంగా బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఈవీఎం సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది రాంగ్ అని చెప్పి అమెరికా లాంటి దేశాలు మరలా బ్యాలెట్లోకి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు సెలెక్టివ్గా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారో అక్కడ దాని మీద ఫోకస్ పెట్టి మీరు యంత్రాంగాన్ని, ఈవీఎంల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని మీరు డైవర్ట్ చేసేటువంటి కుట్రలు పనినట్టుగా కూడా ఇవాళ అనుమానాలు ఉన్నాయి. మణిపూర్ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నా ఇంతవరకు ప్రకటన చేయలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. పార్లమెంటుపై దాడి చేసిన అగంతకులకు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్లమెంటుకే రక్షణ లేకుంటే ప్రజలకు ఎవరు రక్షణ ఇస్తారన్నారు. 146 మంది ఎంపీలు లేకుండా బిల్ పాస్ చేసుకుంటారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా జరగొచ్చని, పార్లమెంట్ భవనంలో జరుగుతుంది ఏమన్నాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది అనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇవాళ వేరే ఎంపీ ఎవరన్నా విజిటర్కు పాస్ ఇచ్చి పార్లమెంట్ లోపలికి పంపిస్తే, గ్యాలరీలకు పంపిస్తే అతని మీద దేశద్రోహి కేసు పెట్టేవారు. కానీ పెట్టిన వాడు ఎవరికైతే విజిటర్ పాస్ ఇచ్చినటువంటి వారు ఎవరు? మైసూర్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనని కాపాడడానికి పార్లమెంట్లో అన్ని ప్రతిపక్షాలు ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఒక ఎంపీ, అంతమంది ఉండే ఎంపీలో ఏదన్నా దుర్ఘటన జరిగితే ఎంతమంది పార్లమెంట్ మెంబర్లు చనిపోతారనేది ఆలోచన లేదు. దాని మీదనే అన్ని రాజకీయ పార్టీలు అడగడం మొదలుపెట్టింది పార్లమెంట్లో. ఈ పార్లమెంటులో అడగాలనా లేదా? పార్లమెంట్కే రక్షణ లేకుంటే గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి వాళ్లకు ఎవడు సెక్యూరిటీ ఇస్తాడు? బార్డర్లో ఏమైతుందో తెలుసా నీకు అని ఆలోచనతో పార్లమెంట్ మెంబర్స్ అడగడం మొదలు పెడితే మీరు గొడవ చేస్తున్నని 143, ఇప్పుడు 146 అయింది. 146 ఎంపీలను బయట పెట్టి మీరు బిల్లు పాస్ చేసుకుంటారా బాబు? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ పాలన? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు ఏమని? అధికారంలో ఉన్నవాడు. పార్లమెంటు ఘటనపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం విపక్ష సభ్యులను బయటికి పంపించిందన్నారు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం. ముఖ్యమైన బిల్లులపై చర్చ జరుగుతుంటే అందరినీ బయటికి పంపించి బలవంతంగా బిల్లులను ఆమోదింప చేసుకుంటున్నారని వెల్లడించారు. వెంటనే విపక్ష సభ్యులను సభలోకి అనుమతించాలన్నారు. కొంతమంది వ్యక్తులు అక్కడ వచ్చి వాళ్ళు దాడికి దిగినరు. ఒక ప్రమాద హెచ్చరిక అయితే ప్రపంచం అంతా చూసింది. మరి ఆ సమయాన పార్లమెంటు ఘటనకు సంబంధించిన ఒక స్పష్టీకరణ హోంమంత్రిని కోరటం చాలా సహజము. బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం పైన. అయినప్పటికీ కూడా మరి ఆ సమాధానం చెప్పకపోగా ఉన్న సభ్యులందరినీ
సభ నుంచి గెంటేయటం, దాదాపు 150 మంది. అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ ఏం రాస్తున్నాయంటే అపోజిషన్ మొత్తం బయటికి పోయి పంపించారు, అధికార పక్షం మాత్రమే కూర్చొని సభను నడుపుతున్నది అని రాశారు. ప్రతిపక్షం ఉండటం చాలా కీలకం. ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నటువంటి సమయాన ఆ ముఖ్యమైన బిల్లులపై చర్చకు ఎవరూ లేకుండా చేసి ఏకగ్రీవంగా ఆమోదించి పంపటం అనేది చాలా అప్రజాస్వామికం. ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి వేదికగా మిగలవలసిన పార్లమెంటు కేవలం అధికార పార్టీ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి మాత్రమే అది ఉపయోగపడటం చాలా ఇది శోచనీయమైన విషయం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 150 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను వెంటనే మళ్ళీ సభలోకి పిలవాలని, ఇందుకు బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఇవాళ మనం అందరం కూడా ముక్తకంఠంతో నినదించవలసిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వైకుంఠ ఏకాదశి సందర్భంగా చార్మినార్ బాలాజీ దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. అతి పురాతనమైన ఈ దేవాలయంలో 3 రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది. తిరుమల తిరుపతిలో జరిగే విధంగా ఇక్కడ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి నాగరాజు గుప్తా అందిస్తారు. హిందువులకు అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి చార్మినార్లోని అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ముస్తాబవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు అన్నీ కూడా పూలతో పాటు అదేవిధంగా విగ్రహాలన్నీ కూడా మళ్ళీ పాలిష్ చేసి అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ అలిజా కోట్ల నుంచి కూడా ఇక్కడ టెంపుల్ వరకు కూడా దాదాపు ఒక 100-150 మీటర్ల దూరం ఆర్చ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే అంటే నిజంగానే వైకుంఠంలోకి వచ్చినట్టుగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రేపు ఉదయం 6 గంటల నుంచి ఉత్తర ద్వారము అనేది ఇక్కడ తెరిచి ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ టెంపుల్ విశిష్టత ఏంది అనే విషయాన్ని మనము ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు టెంపుల్కి సంబంధించి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంత పురాతనమైన దేవాలయం ఇక్కడ? రేపు భక్తులు వస్తున్నారు కదా, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశికి సంబంధించి? ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి. వైకుంఠ ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామి వారి చాలా విశేషమైనటువంటి వైభవోత్సవము. వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి విశేష పూజల్లో వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యత చెందింది. తిరుమలలో చూసుకున్నట్టయితే అదేవిధంగా తిరుమల ఎలాగైతే అలంకరణలు జరుగుతాయో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అదే చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అలాంటి విశేషమైనటువంటి అలంకరణతో పాటుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 15 సంవత్సరాల నుండి ఇంత ఘనంగా జరుపుతున్నాము. దానికి ముందు కూడా తాతలు మా నాన్నగారు వాళ్ళు చేసేవారు. మా హయాంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు ఇంత అపురూపమైనటువంటి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది కలకత్తా నుండి తర్వాత ఢిల్లీ నుంచి కళాకారులను పిలిపించి, తమిళనాడు నుంచి కళాకారులను పిలిపించి ఇలాంటి విశేషమైన అలంకరణ అంతా కూడా ఆలయానికి జరిపించడం జరుగుతుంది. సుమారుగా 70 నుంచి 80 వేల మంది రేపు స్వామివారిని దర్శించుకోబోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామివారికి నేత్ర దర్శనం అనేది రేపు ఒక రోజే ఉంటుందన్నమాట. మిగతా రోజుల్లో స్వామివారికి నేత్రాలపై నుంచి పచ్చకర్పూర నామం ఉంటుంది. రేపు ఒక్కరోజే స్వామివారి రేపు ఉదయం 6 గంటలకు స్వామివారి నేత్ర దర్శన కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకొని రాత్రి 12 వరకు స్వామివారి నేత్ర దర్శనం ఉంటుంది. మనం ఇక్కడ బాలాజీ టెంపుల్లో మనం చూడవచ్చు, ఇక్కడ ఉత్తర ద్వారము అదేవిధంగా నేత్ర దర్శనంకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనము ఇక్కడ చూడవచ్చు ఈ నేత్ర దర్శనానికి సంబంధించిన స్థలం ఇక్కడ నేత్ర దర్శనము రేపు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనము ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ 3 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని చార్మినార్ సమీపంలో ఉన్న అతి ప్రాచీనమైన ఈ దేవాలయంలో అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు దాదాపు 60 నుంచి 70 వేల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ చార్మినారు చుట్టూ కూడా కళాకారులతో మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వచ్చిన భక్తులందరూ కూడా కన్నుల విందుగా కనిపించే విధంగా, కన్నుల పండుగగా కనిపించే విధంగా తిరుపతిని పోలి ఇక్కడ మొత్తం కూడా డెకరేషన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో ఇప్పటికే దాదాపుగా
సగం కంటే ఎక్కువ పూర్తి కావడం జరిగింది. రేపు ఉదయం వరకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతాయని భక్తులకి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నట్లుగా మనకు నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాగరాజ్ గుప్తా, హైదరాబాద్. నాంపల్లికి చెందిన 14 నెలల బాబు కరోనా కొత్త వేరియంట్తో బాధపడుతూ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరం దగ్గుతో నాంపల్లి ఏరియా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు కరోనా టెస్టు చేసి పాజిటివ్ గా నిర్ధారించారు. నాంపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి బాబుని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి కోలుకుంటున్నాడు. నీలోఫర్ ఆసుపత్రిలో 120 పడకలతో ఐసోలేషన్ వార్డ్ సిద్ధం చేసినట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. జ్వరము, దగ్గు, జలుబుతో ఆయాసంతో తీసుకురావడం జరిగింది. వాళ్ళు డిసెంబర్ 18th రోజు ఇక్కడ ఐసోలేషన్లో అడ్మిట్ అయినారు. వాళ్ళు టెస్ట్ ఆ రోజు పంపించితే నిన్న పాజిటివ్ వచ్చింది. మన దగ్గర మనం కనుక చూస్తే 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కామన్గా అడ్మిట్ చేసేది న్యూమోనియా గురించే. అదే సెంట్రల్ గవర్నమెంట్ టర్మినాలజీలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారు. అంటే దగ్గు, జలుబు, జ్వరము, అలాగే ఆయాసం అంటే బ్రీదింగ్ రేట్ ఎక్కువ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అందరినీ అడ్మిట్ చేయడానికి మన దగ్గర సెపరేట్ 120 బెడెడ్ ఫెసిలిటీ ఉంది. అన్ని బెడ్స్కి కూడా ఆక్సిజన్ ఉంది. ఎవరైతే ఈ సిమ్టమ్స్తో వస్తారో వాళ్ళని ఈ బిల్డింగ్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మేము కోవిడ్ టెస్ట్ చేస్తాం. మధ్యలో బానేస్తాం, కానీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చినాక అందరికీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేయడం జరుగుతుంది. సో ఈ చేసిన టెస్ట్లో ఈ ఒక్క చైల్డ్కి మాత్రం పాజిటివ్ వచ్చింది. కాకపోతే సిమ్టమ్స్ ఇప్పుడు తగ్గినాయి, చైల్డ్ స్టేబుల్గా ఉన్నాడు. కొత్తగా వచ్చిన JN1 వేరియంట్ అనేది WHO స్టేట్మెంట్ ప్రకారం ఇది ఓన్లీ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఇట్ ఈస్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు. అంటే దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళకి వస్తే చుట్టుపక్కల అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది. 30 గ్రాముల MDMAని సీజ్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఒక నైజీరియన్ దగ్గర కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేసే టైంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. 2 నిందితులు కూడా కన్స్యూమ్ చేస్తారు, అలాగే అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారన్నారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ లో భాగంగా డ్రగ్స్ పై నిఘా పెట్టామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. న్యూ ఇయర్ వేడుకలని మేము వ్యతిరేకించము, కానీ డ్రగ్స్ వినియోగం మాత్రం నిషిద్ధమన్నారు. బెంగళూరులో ఉన్న నైజీరియన్ తో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ ని తీసుకుని హైదరాబాద్ వస్తున్నారన్నారు. 2 నిందితులు కూడా పూర్తిగా డ్రగ్ అడిక్ట్స్ కు అయ్యారన్నారు. ఒక్కో గ్రాము 8 నుంచి 10,000 వరకు అమ్ముతున్నారని వెల్లడించారు. నైజీరియన్ వ్యక్తి నుంచి తక్కువ ఖరీదుతో తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువకి అమ్మే ప్రయత్నంలో సీజ్ చేశామన్నారు. న్యూ ఇయర్ వేడుకలు డ్రగ్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సిపి పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు. పర్సే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం మేము ఏమి వీఆర్ నాట్ అగేన్స్ట్, బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ ఇవి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి విల్ నాట్ టాలరేట్ ఇట్ టు హ్యాపెన్. సో దిస్ ఈస్ వాట్ వీ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు ద సిటిజన్స్ for Rajkonda Commissionerate limits and neighboring commissionerates also. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. దే యూస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ ఫిల్మ్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని, భూమాఫియా ఆట కట్టిస్తామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేర గణాంకాలను వెల్లడించారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 2% నేరాలు పెరిగాయని తెలిపారు. అత్యాచారాలు, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాల కేసులు పెరిగాయన్నారు. శాంతి భద్రతల్ని రక్షించడంలో కఠినంగా వ్యవహరిస్తామని సిపి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైనాయి. హైదరాబాద్ సిటీ పోలీసులో 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి 64 అయినాయి. బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ కావడానికి మనం కారణాలు ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి అందులో కొన్ని కేసెస్ అయినాయి. మీకు అందరికీ తెలుసు ఈ 324 కేసులు కూడా బాడీలీ క్రైమ్ కిందకే వస్తాయి. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, సో ఓవరాల్గా మనకు 12% పెరిగింది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. రేప్ కేసెస్ ఇంక్రీజ్ బై 19%, 336 నుంచి 403. ఇందులో టెక్నికల్ రేప్స్ అంటే
boy and girl are in love or whatever, infatuation with each other, but then the girl happens to be minor, so with or without consent, a minor, sexual engagement with a minor is a crime, it is a rape. So atla technical cases konni unnai, false promise marriages case kuda unnai. Ante overall ga serious rapes anevi manaku more or less atlage undi, ఇంకా తగ్గుతున్నాయి ఓవరాల్ గా. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవి గుప్తా తెలిపారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా నార్కోటిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నూతన సంవత్సరం పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని, అయితే పోలీస్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 2 వీలర్స్ పై 80%, 4 వీలర్స్, ఆటోలపై 60% డిస్కౌంట్ ప్రకటించింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలానాలో 50% తగ్గింపు ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు అవకాశం కల్పించారు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలనాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75%, మిగతా వాటికి 50% రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 65% చలనాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ భారం పెరిగిపోతుంది. గత నెలాఖరుకు చలనాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలనాలు చెల్లించే వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం పరిశీలించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రేపు వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మా వ్యూహంలో ఎలాంటి వ్యూహం లేదన్నారు ఆర్జీవి. జగన్ కు ఈ వ్యూహానికి సంబంధమే లేదన్నారు. ఒక నిజాన్ని ఈ సినిమా రూపంలో చెప్పబోతున్నామన్నారు. ఈ మూవీలో తెలంగాణ పాలిటిక్స్ లేవన్నారు. నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను. ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసి చిన్నది. అంతేగాని ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేరు. సినిమాలోని జనరలైజ్ చేయలేమండి. కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియము, మీరు ఒక నాలెడ్జ్, ఒక ఫ్యాక్ట్ని డ్రమటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా. సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది. ఏ రేంజ్ లో మారుతుంది, ఎలా మారుతుంది అనేది నేను ప్రెడిక్ట్ చేయను. లేదు తెలంగాణ పాలిటిక్స్ లేదు సినిమా. అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. జగన్ గారి బిగినింగ్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఉంటాయి అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నాయి, అన్ని ఉంటాయి. సార్ వివేక్ హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు సార్? ఏం చూపిస్తారో చూడాలి. మీరు ఏం చూపిస్తారో ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. 100% ఉంటుంది. ఆ టాపిక్